ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుడు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము. మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించట దేవునికి న్యాయమే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 8-9 వచనంలో నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకును, నీ దక్షిణ హస్తము నిన్ను దేశించు వారిని చిక్కించుకును. నువ్వు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు. తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనము. యెహోవా నిన్ను ఆశ్రయించు వారు నువ్వు విడిచిపెట్టువాడు కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. యోహాను సువార్త 8వ అధ్యాయం 19వ వచనం. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా యేసు వారిని నన్నైనను నా తండ్రినైనా ఎరగరు, నన్ను ఎరిగి ఇంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పిన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనము. నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపం చేయకుడి, దేవుని కూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండేటియే దేవుని చిత్తము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియను ఓపిక చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకువారు నిత్య జీవము నిచ్చును. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. చివరిగా ఒక మాట. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 21వ వచనం. యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగలన దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్య ధనాన్ని బట్టి ప్రభావ మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని శ్రమల నుంచి తప్పించి దేవుడే ఉన్నారు తండ్రి. నాను మీ యందు మీ భయభక్తులు కలిగి నీ చిత్తం నెరవేర్చేవారుగా నీ ఆజ్ఞలు గైకొనే వారు ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన చేస్తున్నామమ్మలో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.